ఈరోజు మా లంచ్‌కొచ్చేసి మమ్మీ వంకాయ టమాటా మెంతికూర చేశారు. అండ్ ఇది అన్నంలోకనే కాదు, చపాతీ, రోటీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ప్రాసెస్ విషయానికొస్తే ఫస్ట్ ఇక్కడ మనమైతే కడాయి తీసేసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు, అలాగే దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది కర్రీకి. కొంచెం అవి చిటపటలాడిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డ, ఒక 5, 6 పచ్చిమిర్చీలను కూడా వేసేసుకోవాలండి. ఆనియన్స్ మంచిగా మగ్గాయి అని అన్నప్పుడు ఒక్క చిన్న కట్ట మెంతికూరనైతే వేసేసుకోవాలి. మెంతికూర వేయడం వల్ల మన కర్రీ ఇంకా టేస్టీగా ఉంటుంది. మెంతికూరను ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత టొమాటో వేసుకోవాలండి. ఇక్కడ మనము హాఫ్ కేజీ వంకాయతో చేస్తున్నాం కాబట్టి టొమాటో వచ్చేసి పావు కేజీ తీసుకోవాలి. వంకాయ ఎంత తీసుకుంటే దానికి సగం క్వాంటిటీ టొమాటో తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. టొమాటో వేసుకొని టొమాటో కూడా మంచిగా సాఫ్ట్ అయిన తర్వాత వంకాయ వేసేసుకోవాలి. వంకాయ వేసుకొని ఒక 5, 6 నిమిషాలు మగ్గనిచ్చి సరిపడనంత ఉప్పు, కారం కూడా వేసుకొని మంచిగా మగ్గనిచ్చుకున్నామంటే యమ్మీగా వంకాయ టమాటా అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత డెలీషియస్గా ఉందో. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. డెఫినెట్గా మీరు కూడా ఈసారి ఈ విధంగా ట్రై చేయండి. బాయ్.